Hello friends, I am Shivakumar. Welcome to my channel SM Study Hub. Friends, aptitude and reasoning కి సంబంధించి ఆర్ఆర్బి ఎస్ఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి నేను చెప్పబోయేటటువంటి క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండడానికి అన్అకాడమీలో నా ప్రొఫైల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో అన్అకాడమీకి సంబంధించిన యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అదేవిధంగా నా ప్రొఫైల్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా ఈ వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా నా ప్రొఫైల్ని ఫాలో అయినట్లయితే మీకు యాప్టిట్యూడ్ రీజనింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనేవి లభిస్తాయి. ఓకే, సో తప్పకుండా అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని నా ప్రొఫైల్ని ఫాలో అవ్వండి. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, మనము ఆర్ఆర్బి ఏఎల్పి సైకోమెట్రిక్ టెస్ట్కి సంబంధించినటువంటి మెమరీ టెస్ట్ అనేటటువంటి క్లాస్లో ఉన్నాము. సో ఈ మెమరీ టెస్ట్ అనేది ఏంటంటే మనకి దీనికి సంబంధించిన ప్రాసెస్లో మనకి కొన్ని పిక్చర్స్ చూపించబడతాయి. సో ఈ పిక్చర్స్కి సంబంధించి కొన్ని ఆల్ఫాబెట్స్ అనేవి సెకండ్ పేజ్లో ఉంటాయి. టోటల్ 2 పేజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మనము ఫస్ట్ పేజ్లో ఉండేటటువంటి పిక్చర్స్ ప్లేసెస్ని మెమరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి దానికి గాను 2 minutes అనేది చూసి మెమరైజ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో నెక్స్ట్ 2 minutesలో దానికి సంబంధించి ఆన్సర్ చేయాలి. సో ఆ విధంగా మనకి 4 minutesలో 12 questions ఇస్తారు. సో అటువంటివి 2 sets ఉంటాయి. మొత్తం 24 questions ఉంటాయి. 24 questionస్కి సంబంధించి మనకి 8 minutes టైం ఉంటుందన్నమాట. ఓకే, ప్రతి సెట్కి 4 minutes. ఓకే, ప్రతి సెట్కి 12 questions. ఆ విధంగా మనకి 8 minutes 24 questions సాల్వ్ చేయడానికి టైం ఉంటుంది. ఓకే, సో ఇది మెమరీ టెస్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కేర్ఫుల్గా చదవండి. సో చదివిన తర్వాత మీరు టైమర్ అనేది కౌంట్ డౌన్ రన్ అవుతుంది. సో మీకు ఫస్ట్ మెమరీ పేజ్ చూపించబడుతుంది. 2 minutes తర్వాత దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేజ్ వస్తుంది. ఓకే, సో ఆ 2 minutesలో మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. తర్వాత మళ్ళీ సెకండ్ సెట్కి సంబంధించిన మెమరీ పేజ్ వస్తుంది. తర్వాత 2 minutes తర్వాత దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మీకు క్వశ్చన్స్ పేజ్ వస్తుంది. సో ఈ విధంగా 8 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 2 setsకి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేవి రివీల్ చేయబడతాయి. సో వాటిని మీరు మ్యాచ్ చేసుకోండి. ఓకే.